హాయ్ ఫ్రెండ్స్, డి ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రిపీటెడ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ tan inverse x plus tan inverse y plus tan inverse z equal pi, prove that x plus y plus z equal to xyz. మనకి ఏమి ఇచ్చారండి? గివెన్ tan inverse x plus tan inverse y plus tan inverse z equal to ఎంత? పై అంటే 180 degrees. మన ఏంటంటే tan inverse x ని y అనుకుందాం. లెట్ tan inverse x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంది. ఓకే, ఇప్పుడు tan ఇన్వర్స్ రైట్ సైడ్ తీసుకోండి. అప్పుడు మనకి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఏ అయింది కదా. సిమిలర్గా tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం బి. ఇప్పుడు tan ఇన్వర్స్ సరిపోతే వై ఈక్వల్ టు tan బి. నెక్స్ట్ tan ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ టు అది tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సి. అంటే జెడ్ ఈక్వల్ టు tan సి కదా. నౌ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏ, tan ఇన్వర్స్ వై అంటే బి, tan ఇన్వర్స్ జెడ్ అంటే సి. అంటే మనకి అది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత? పై. ఇప్పుడు సిని రైట్ సైడ్ తీసుకోండి. మనకి అది ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై మైనస్ సి కదా. ఇప్పుడు టూ సైడ్స్ టాన్ అప్లై అండి. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు టాన్ ఆఫ్ పై మైనస్ సి. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏదండి? టాన్ ఏ ప్లస్ టాన్ బి బై టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి అంటే సెకండ్ కోఆర్డినేట్. సెకండ్లో టాన్ ఏమైందండి? మైనస్ అయింది. టాన్ ఆఫ్ 180 ఉంది కాబట్టి టాన్ ఏమైంది? టాన్ అవుద్ది. అంటే మైనస్ టాన్ సి అవుద్దండి. ఇక్కడ 90 ఉంటేనేమో టాన్ కాట్ అవుద్ది, 180 ఉంటే టాన్ అవుద్ది. కానీ 5 మైనస్ సి అంటే సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో టాన్ ఆఫ్ 180 మైనస్ సి మైనస్ టాన్ సి అవుద్ది. మరి టాన్ ఏ అంటే ఏందండి? టాన్ ఏ అంటే ఎక్స్, టాన్ బి అంటే వై, టాన్ సి అంటే జెడ్. ఇప్పుడు ఏంటంటే టాన్ ఏ ప్లస్లో ఎక్స్ రాద్దాం. ఎక్స్ ప్లస్ టాన్ బి అంటే వై, ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ టాన్ ఏ అంటే ఎక్స్, టాన్ బి అంటే వై, దట్ ఈక్వల్ టు మైనస్ టాన్ సి అంటే జెడ్ కదా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఏమైంది మనకి? ఇది పోతే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై కదా. నా ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్ టు మైనస్ జెడ్ ఇంటూ 1 ఇదా మైనస్ జెడ్ మైనస్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఎక్స్ వై జెడ్ అది కండి. ఈ మైనస్ జెడ్ తీసుకోండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. ఈ విధంగా ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.